ఈరోజు మటన్ మక్రూనీ ఎలా చేయాలో చూద్దాము. మటన్ మక్రూనీ చాలా ఈజీగా తయారు చేసే విధానం. ఒక కుక్కర్ తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసి దాంట్లో గరం మసాలా వేయించుకొనేయండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ బాగా ఫ్రై చేసి అది ఒక బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు ఫ్రై చేయండి. వన్స్ ఇది బాగా బ్రౌన్ కలర్‌లో ఆనియన్స్ వచ్చేసిన తర్వాత ఉప్పు వేయొచ్చు. ఉప్పు యూజువల్‌గా ఫ్రై చేసిన తర్వాత వేస్తే రుచి చాలా బాగుంటుంది. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 స్మాల్ స్పూన్స్ వేసుకుంటే చాలు దీనికి. ఇద్దరికి కావాలంటే. దీని తర్వాత ఎయిదర్ మటన్ పీసెస్ కానీ లేకపోతే బోన్స్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా వేసి బాగా కలుపుకొనేయండి. దాని తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోస్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకొనేయండి. వన్స్ ఆల్ ద కంటెంట్స్ వచ్చి కరెక్ట్‌గా మిక్స్ అయిన తర్వాత కొంచెం మీరు టర్మరిక్ యాడ్ చేసుకోవచ్చు. యూజువల్‌గా 1/4 స్పూన్ టర్మరిక్ విల్ బి ఎనఫ్. దీని తర్వాత చిల్లీ పౌడర్ మీకు ఎంత కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. 2 స్పూన్స్ విల్ బి ఎనఫ్. గ్రీన్ చిల్లీస్ ఫ్లేవర్‌కి, వాసనకి, ఈవెన్ రుచికి కూడా చాలా బాగుంటుంది. వన్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత దాన్ని తరోగా మిక్స్ కొంచెం వాటర్ వేసేసి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేయండి. మక్రూనీకి యూజువల్‌గా నేను బాంబినో యూజ్ చేస్తాను. బాంబినో మక్రూనీ క్వాలిటీ చాలా బాగుంటుంది. 200 గ్రామ్స్ వేస్తే ఇద్దరికి కరెక్ట్‌గా సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కప్ మక్రూనీకి 2 కప్స్ ఆఫ్ వాటర్ వచ్చి సఫిషియెంట్‌గా ఉంటుంది. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మక్రూనీ యాడ్ చేయండి. పుదీనా, కొత్తిమీర యూజువల్‌గా కొత్తిమీర ఎక్కువగా ఉండాలి. పుదీనా తక్కువగా ఉండాలి. ఒక 5, 6 విజిల్స్ ఇస్తే మక్రూనీ ఫుల్‌గా చాలా సాఫ్ట్‌గా కుక్ అయిపోతుంది. వన్స్ ప్రెషర్ పోయిన తర్వాత మీరు కుక్కర్ ఓపెన్ చేసి చూడండి. యూజువల్‌గా హాట్ బాక్స్‌లో మనం ప్యాక్ చేసేటప్పుడు చిన్న గిన్నెలో పెట్టి మనం ప్యాక్ చేస్తే మొత్తం హాట్ బాక్స్ కడగాల్సిన అవసరం ఉండదు.